విషజ్వరాలు విజృంభించి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రజాపాలన అని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై సోయి లేకుండా పోయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు వెళ్లి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనుగురు 100 పడకల ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఆ పార్టీ శ్రేణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాయి. రోగులు పడుతున్న అవస్థల పట్ల వారు ఆవేదన వెళ్లబుచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాలలో సరిపడ మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ పై ఆధారపడవలసి దుస్థితి నెలకొనిందని అన్నారు. రోగాల బారిన పడి ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం నిద్రమత్తు వీడి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు కోలేటి భవానీ శంకర్, కోడి అమరేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ చింతపట్టి సత్యం, పీఏసీఎస్ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి, నాసర్ రెడ్డి, చీర రాములు గౌడ్, ఎన్న కాశీరెడ్డి, సయ్యద్ ఇమాం, ఏలేటి అశోక్ రెడ్డి, గొంగిరెడ్డి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తగ్గిందా? నాది ఇది కూడా నాదే. డాక్టర్
దురదృష్టం ఇవాళ చికెన్ గున్యా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ సరైన స్టాఫ్ లేక ఉన్న స్టాఫ్ని బదిలీల్లో భాగంగా బయటికి పంపించారు. కొత్త స్టాఫ్ని వేయలేదు. 2 డాక్టర్లు ఉండాల్సిన పిఎస్సిలో 1 డాక్టరే ఉంది. స్టాఫ్ నర్సులు లేరు. సిబ్బంది కొరత వల్ల సకాలంలో వైద్యం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మరి మందులు కూడా సంపూర్ణంగా లేవు. అందుకని అన్ని పిఎస్సీలకు కూడా మరి మందులు సరఫరా చేసి స్టాఫ్ ఇబ్బంది లేకుండా అన్ని పిఎస్సీలు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.